హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు తేజ అకాడమీ. సో గైస్, ఈరోజు మరి తెలంగాణ రాష్ట్రంలో వివిధ జిల్లాలలో విడుదలవుతున్నటువంటి డిస్టిక్ వైజ్ కాంట్రాక్ట్ బేసిస్ ఉద్యోగాల గురించి అయితే మనము చూద్దామండి. మరి ఈరోజు మనకి ఒక జిల్లా నుంచి అయితే విడుదల కావడం జరిగింది. ఆ జిల్లా పేరు ఏంటి అంటే, సో గాయస్, మనకి భద్రాద్రి కొత్తగూడెం నుంచి ఈ యొక్క ఉద్యోగాలకు గాను నోటిఫికేషన్ విడుదల చేయడం అయితే జరిగిందండి. ఓకేనా, హెల్త్ డిపార్ట్మెంట్, ఓకే, మెడికల్ అండ్ హెల్త్ డిపార్ట్మెంట్ నుంచి ఈ నోటిఫికేషన్. ఓకేనా, మరి అందరూ కూడా ఎలిజిబుల్ అండి. వీటికి అన్ని వివరాలు కూడా మనము చూసేద్దాము. ఓకేనా, మరి ఇవన్నీ కూడా కాంట్రాక్ట్ బేసిస్లో భర్తీ చేస్తున్నారండి. అవుట్ సోర్సింగ్ కాదు, మళ్ళీ చెప్తున్నాను, కాంట్రాక్ట్ బేసిస్ ఉద్యోగాలు. పర్మనెంట్గా మనం చేసుకున్న రోజులు ఈ ఉద్యోగాలు ఉంటాయి. ఏజ్ లిమిట్ 18 నుంచి 46 సంవత్సరాల వారు అప్లై అయితే చేసుకోవచ్చు. ఎస్సీ ఎస్టీ బీసీ ఈడబ్ల్యూఎస్ వారికి 5 సంవత్సరాలు, ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ వారికి 10 సంవత్సరాలు, ఎక్స్ సర్వీస్మెన్కి 3 సంవత్సరాలు అయితే మరి వయోపరిమితి సడలింపు ఇచ్చారు. మెడికల్, ఇందులో ఏమేమి ఉద్యోగాలు ఉన్నాయి చూడండి. మెడికల్ ఆఫీసర్ కాంట్రాక్ట్ బేసిస్ 4 ఉన్నాయి, 52,000 జీతము. ల్యాబ్ టెక్నీషియన్ ఒకటి ఉంది, 27,500. నెక్స్ట్ పారామెడిక్ కమ్ అసిస్టెంట్ ఒకటి ఉంది, 15,000 జీతము. ఓకేనా, రెమ్యునరేషన్. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చూసినట్లయితే మెడికల్ ఆఫీసర్కి ఎంబీబీఎస్ ఉండాలి. మెడికల్ ఆఫీసర్ బస్తీ దవాఖానా మరి 3 ఉన్నాయండి. ఇక్కడ నెంబర్ ఆఫ్ పోస్టులు ఎన్ని ఉన్నాయి? మెడికల్ ఆఫీసర్ ఒకటి ఉంది, మెడికల్ ఆఫీసర్ బస్తీ దవాఖానాలో 3 ఉన్నాయి, దీనికి కూడా ఎంబీబీఎస్ కావాలి. నెక్స్ట్ ల్యాబ్ టెక్నీషియన్ ఒకటి ఉందండి. బీఎస్సీ ఎంఎల్టీ చేసిన వారు దీనికైతే ఎలిజిబుల్, 2 years ఎక్స్పీరియన్స్ ఉండాలి. పారామెడిక్ కమ్ అసిస్టెంట్ ఒకటి ఉందండి, ఇంటర్మీడియట్ చదివిన వారు వీటికైతే అప్లై అయితే చేసుకోవచ్చు. మెడికల్ ఆఫీసర్ మల్టీ జోనల్, ల్యాబ్ టెక్నీషియన్ జోనల్, పారామెడిక్ కమ్ అసిస్టెంట్ డిస్ట్రిక్ట్ వైజ్ ఖాళీలు. మరి దీనికి మీకు డైరెక్ట్ వాకిన్ అయితే ఉంటుందండి, ఎలాంటి ఎగ్జామ్ ఉండదు. ఓకేనా, ఎలాంటి ఫీ పేమెంట్ కూడా ఉండదు. వాకిన్ ఇంటర్వ్యూ వచ్చేసి 10వ తారీఖు 9వ నెల 2024 ఉదయము 10:30 నుండి 5 గంటల వరకు అయితే ఉంటుంది. ఓకేనా, అందరు కూడా గమనించాలి. ఇంట్రెస్ట్ ఉన్నవారు తప్పకుండా అప్లై చేయండి ఫ్రెండ్స్. ఇలాంటి డిస్ట్రిక్ట్ వైజ్ నోటిఫికేషన్ ఉద్యోగాల ఖాళీలకు సంబంధించి మీకు వివరాలు కావాలనుకుంటే తప్పకుండా మన ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసి మీ జిల్లా పేరును కామెంట్ రూపంలో తెలియచండి. తప్పకుండా మీకైతే అప్డేట్ ఇవ్వడం అయితే జరుగుతుంది. మన యొక్క వాట్సాప్ గ్రూప్, టెలిగ్రామ్ గ్రూప్ లింక్ ఇస్తాను, అందులో జాయిన్ అవ్వండి. ఓకేనా, మరి సెలక్షన్ ప్రొసీజర్ ఏ విధంగా ఉంటుందంటే, జస్ట్ మార్కుల ఆధారంగా మిమ్మల్ని ఎంపిక చేయడం అయితే జరుగుతుంది. మరి ఏ విధంగా అప్లై చేయాలండి? సో వాకిన్ కండక్టెడ్ ఫ్రమ్ 10 AM to 5 PM 10/9/2024 డిస్ట్రిక్ట్ మెడికల్ అండ్ హెల్త్ ఆఫీసర్ F1 ఫస్ట్ ఫ్లోర్ ఇంటిగ్రేటెడ్ డిస్ట్రిక్ట్ ఆఫీస్ కాంప్లెక్స్ నవభారత్ పాల్వంచ. ఓకేనా, పాల్వంచలో మనకైతే ఈ యొక్క ఇంటర్వ్యూ అయితే ఉంటుందండి. ఓకేనా, ఇంపార్టెంట్. మరి అప్లికేషన్ షుడ్ బి మేడ్ ఇన్ ఏ ప్రిస్క్రైబ్డ్ ఫార్మాట్. ఓకేనా, మనకి ఇక్కడ kottagudem.telangana.gov.in వెబ్సైట్లో ఉంటుందండి. లింక్ నేను వీడియో డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఇది పట్టుకొని మీరు వెళ్ళండి. దీంతో పాటుగా సో ఆల్ ద ఫోటో కాపీస్ అంటే జిరాక్స్ కాపీస్ అండి, మీకు కావాల్సినటువంటి అన్ని జిరాక్స్ కాపీస్ అయితే తీసుకొని వెళ్ళాలి. లిస్ట్ ఆఫ్ ఫోటో కాపీస్ సర్టిఫికేట్ ఇక్కడ ఇచ్చారు చూడండి. స్టడీ సర్టిఫికేట్ ఫ్రమ్ ఫస్ట్ టు ఎస్ఎస్సి మెమో, ఇంటర్మీడియట్ 10+2 ఎగ్జామినేషన్, క్వాలిఫై ఎగ్జామినేషన్ పాస్ సర్టిఫికేట్. నెక్స్ట్ రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ ఆఫ్ రెస్పెక్టివ్ కౌన్సిల్స్, లేటెస్ట్ కమ్యూనిటీ. ఓకేనా, ఈడబ్ల్యూఎస్, ఎక్స్ సర్వీస్మెన్, ఫిజికల్లీ ఛాలెంజ్డ్, రిలవెంట్ ఎక్స్పీరియన్స్ డాక్యుమెంట్ ఉంటే అవి కూడా తీసుకెళ్ళాలి. ఓకేనా, సో ఇదండి మరి భద్రాద్రి కొత్తగూడెము పాల్వంచలో అయితే ఉద్యోగాలు అయితే ఉన్నాయండి. సో గైస్, ఈ యొక్క వీడియో, ఈ నోటిఫికేషన్ మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. మరిన్ని ఉద్యోగ వివరాల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. వెంటనే మీ డిస్ట్రిక్ట్ పేరు కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ సపోర్ట్. హ్యావ్ ఎ నైస్ డే. బాయ్.